ఓం నమః శివాయ. నమో నారాయణాయ. ఓం కాళభైరవాయ నమో నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, నూతనంగా గృహం నిర్మించుకోవాలి అనుకుంటున్న వారికి, అలాగే అద్దె ఇంట్లో ఉండబడిన వారికి, సొంత గృహం కలిగిన వారికి, నిత్యము ఐశ్వర్యాన్ని ఆనందాన్ని, విద్యార్థులకు విద్య, ఉద్యోగస్తులకు ఉద్యోగము, వివాహం కాని వారి వివాహము, ఐశ్వర్య శ్రీ సంపదలను ప్రసాదించాలని కాళభైరవ గృహవాస్తు కార్యక్రమానికి స్వాగతం. మిథున రాశి వారికి గృహం అంటే అద్దె ఇండ్లైనా స్వగృహమైన, చాలామందికి విద్యార్థులకు ఉద్యోగము, సకల వ్యాపార సామ్రాజ్యంలో మొకుటం లేని మహారాజులైన చాలామందికి వివాహం కావట్లేదు. అంటే వారి జాతకంలో దోషమా, జాతక చక్రంలో ఉండబడినటువంటి తృతీయంలో కేతు సంచార స్థితి ప్రస్తుత కాలమాన ప్రకారంగా దోషంలో ఉన్నప్పుడు, అంటే అన్నీ అనుకూలించినట్టే ఉంటాయి కానీ అనుకూలించట్లేదు. రాశిలోనే దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉన్నాడు, అనవసర ప్రయాలు అవుతూ ఉంటాయి. కనుక మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. రాశాధిపతి బుధ భగవానుడు కనుక ఈ బుధుడు అనుకూలంగా లేని కారణం చేత అంటే ఒక్కోసారి అంత బాగున్నట్టే ఉంటుంది, అప్పుడే ఆనందము, అప్పుడే విచారము, అప్పుడే ఆటంకము, అనేక రకాలుగా పరిస్థితి కలుగుతుంటుంది. కనుక ఈ బుధ భగవానుడు నవగ్రహాలలో ఈశాన్య దిగ్భాగంలో ఉత్తర దిగ్భాగాన్ని చూస్తూ ఉంటారు. ఆయన బుధుడికి మనం ఏ మంత్రం చెప్పుకుంటామయ్యా అంటే ఓం బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచకారయేత్ బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి దోష ఉపశాంతయే. అంటే మంచిని బుద్ధిని ప్రసాదించవయ్యా అని బుధుడికి చెప్పుకుంటూ ఉంటాం. కనుక వివాహం కాని వారు, ఈ మిథున రాశి వారు గృహంలో ఉన్నట్లయితే ప్రతి బుధవారము తప్పకుండా ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రాలను ధరింపచేసుకోవడం, పెసరపప్పును పానకాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసుకోవడం, శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నైవేద్యంగా చూపించి, లేకుంటే రామాలయంలో దేవుడికి నైవేద్యంగా ఏర్పాటు చేసి కళ్యాణ ఇంద్రాయ నమః, లేకపోతే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో నారాయణాయ. కళ్యాణ లక్ష్మీనారాయణాయ నమో నమః అనే మంత్రాన్ని 3 సార్లు ఉచ్చరింపచేసుకొని ఆ యొక్క గృహంలో పూజామందిరంలో దేవేంద్రుడి యొక్క ఫోటోను ఈ యొక్క పూజామందిరంలో ఉంచుకొని ప్రతి బుధవారం పూట పెసరపప్పును పానకాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదంగా పంచగలిగినట్లయితే సీతామాత దగ్గరికి రాముడు ఎలా వచ్చి పరిణయం ఆడాడు అని చెప్పి మనకు రామాయణం ఎలా చెప్తుందో మీ యొక్క ఇంటికి కూడా వధువు ఇంటికి వరుడు, వరుడు ఇంటికి వధువు వస్తారని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు.